మీ లైఫ్లో అంతా మంచిగా జరగాలనుకునే స్టేజ్లో ఏదైనా జరగకపోవడం జరిగిందా? అయితే ఈ వీడియో మీకోసమే. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీ లైఫ్ని రీస్టార్ట్ చేయండి, మీ లైఫ్లో సక్సెస్ అవ్వండి. ఈ వీడియోలో మీరు వినే రియల్ టైం స్టోరీ ఏంటంటే, ఒక పర్సన్ తన లైఫ్కి ఎండ్ కార్డ్ పెట్టే స్టేజ్లో ఇంటర్వెల్ కార్డ్ పెట్టి అతని లైఫ్లో ఎలాంటి హోప్స్ లేని సిచ్యువేషన్ నుండి అతన్ని చూస్తేనే లైఫ్ మీద హోప్ వచ్చే సిచ్యువేషన్కి ఎలా ఎదిగాడో మీరు వినబోతున్నారు. ఎండ్ కార్డ్ ఏంటి, ఇంటర్వెల్ కార్డ్ ఏంటి, ఫుల్ కన్ఫ్యూజన్ ఉందిరా ఏంది అసలు అని అనుకుంటున్నారు కదా. సో అతనికి క్లారిటీ చెప్తూ మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ పర్సన్ అలా ఎలా ఎదిగాడో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోలో ఉన్న మెసేజ్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళ సక్సెస్ కూడా మీరు కూడా కారణం అవ్వండి. హాయ్ హలో గైస్, దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. ఇంజనీరింగ్ ఈ పదం వినగానే మీకు ఏం గుర్తుకొచ్చిందో దాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. నా ఈ వీడియో ఇంజనీరింగ్ చేస్తున్న స్టూడెంట్స్కి ఎంతమందికి చేరితే నేను అంత హ్యాపీ ఫీల్ అవుతా అండి. ఎందుకంటే ఈ రియల్ టైం స్టోరీ వాళ్ళ లైఫ్ని కాపాడుతుందని అండ్ లైఫ్లో సక్సెస్ అయ్యేలా చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో మీకు ఎవరైనా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అయితే ఈ రియల్ టైం స్టోరీలో ఆ స్టూడెంట్ మీలాగా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేసేవాడు కాదండి, జస్ట్ ఓన్లీ ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్ చేసేవాడు, అది కూడా ఫ్యూచర్ గురించి మర్చిపోయి. అందుకే ఇప్పుడు కాలే తర్వాత చెప్తాం. ఏమిటండి మీరు మాట్లాడేది? అయితే ఆ ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్ మన జూనియర్స్తోనో సీనియర్స్తోనో మన క్లాస్మేట్స్తోనో చేస్తే ఏం కాదండి, మనం ఎప్పుడైనా కలిసినప్పుడు మంచిగా గుర్తు తెచ్చుకొని నవ్వుకోవచ్చు. కానీ ఈయన ఆ ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్ ఎవరితో చేశారంటే కాలేజ్ మేనేజ్మెంట్తో, కాలేజ్ స్టాఫ్స్తో ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్ చేసేవాడు. అయితే ఆ స్టూడెంట్ కాలేజ్ మేనేజ్మెంట్తో, కాలేజ్ స్టాఫ్తో డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉండడం, మిస్బిహేవ్ చేయడం లాంటివి చేసేవాడు. అయితే ఆ స్టూడెంట్ కాలేజ్ మేనేజ్మెంట్తో ఎంత ఎగనెస్ట్గా ఉండేవాడంటే ఆ కాలేజ్ ఇతన్ని భరించే స్టేజ్ నుంచి బలిచ్చే స్టేజ్ వరకు మారిపోయేలా ఎగనెస్ట్గా ఉన్నాడు. అదే టైంలో కాలేజ్ మేనేజ్మెంట్కి స్టూడెంట్కి మధ్య చిన్న ఇష్యూ రావడంతో ఆ ఇష్యూలో ఇతను ఇంటర్ఫియర్ అయ్యి ఆ చిన్న ఇష్యూని పెద్ద ఇష్యూగా చేశాడు. దానితో ఆ మేనేజ్మెంట్ ఆ ఇష్యూని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. అయితే అప్పుడు కాలేజ్ వాళ్ళు మనలాగే కోడినో మేకనో ఎప్పుడైనా దిష్టశక్తులు పోతాయని నమ్మేసి మనం బలిస్తాం కదండి. అయితే కాలేజ్ వాళ్ళు కూడా బలిద్దామని సిద్ధమయ్యారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మరి మేనేజ్మెంట్ ఏదో ఒకటి బలివ్వాలి కదా, అందుకే డోంట్ వరీ ఈసారి చెప్తానులే. అందుకే ఆ మేనేజ్మెంట్ ఆ స్టూడెంట్ని 4 years సస్పెండ్ చేసింది. అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ 4 years అతను ఇంజనీరింగ్ చేయకుండా చేసింది. దాంతో ఆ ఇష్యూకి అతని లైఫ్కి ఎండ్ కార్డ్ ఒకటేసారి పడింది. దానితో ఆ స్టూడెంట్ షాక్ అయ్యి ఆ మేనేజ్మెంట్ని స్టాఫ్ని సస్పెన్షన్ క్యాన్సిల్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. కానీ అతను ఎంత బతిమలాడినప్పటికీ మేనేజ్మెంట్ కానీ స్టాఫ్ కానీ అతనిపై ఎవరు దయ చూపరు. అంతేగాక ఇతను చేసిన తప్పులన్నీ ఎత్తి చూపుతూ కాలేజ్ నుంచి పంపించేశారు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. మనం ఈ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తామండి, ఫస్ట్ మన లైఫ్ గురించి ఆలోచించకుండా అయ్యో ఇంట్లో ఏమంటారో, ఇంట్లో ఎట్లుంటుందో కథ, ఇవన్నీ ఆలోచిస్తాం. ఆ ఆలోచన నుంచి మనకు అబద్ధం వస్తుంది. ఆ అబద్ధంని మనం సినిమా స్టోరీ లెవెల్లో డెవలప్ చేస్తాం. ఆ డెవలప్ చేసి అక్కడ పోయి ప్రజెంట్ చేస్తాం. అది సక్సెస్ఫుల్గా అవుతుంది అనుకో ఎట్లా అట్లా. కానీ మనం ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడం కానీ మనం ఆ లైఫ్లో ఆ సిచ్యువేషన్ నుంచి ఏం నేర్చుకోవాలో మిస్ అయిపోతాం. సో ఆ సిచ్యువేషన్లో మీరున్నప్పుడు నిజం చెప్పడానికి కొంచెం కష్టమైనప్పటికీ మీరు నిజమే చెప్పండి. నిజం చెప్పడం వల్ల మీరు మీ పేరెంట్స్ని మోసం చేస్తున్నారు అనుకుంటారు, కానీ మీరే మోసం చేసుకుంటారని మీకు అస్సలు తెలియదు. దాని పనిష్మెంట్ అనుభవించేదాకా మీకు అస్సలు తెలియదు. కానీ ఈ రియల్ టైం స్టోరీలో ఆ స్టూడెంట్ మాత్రం మనలాగా నార్మల్ యాక్టివిటీస్ చేయకుండా ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్ చేస్తారు. కాబట్టి ఇక్కడ కూడా పేరెంట్స్ దగ్గర కూడా ఆయన ఎక్స్ట్రాడినరీగా యాక్టివ్ చేశాడు. కొంచెం కష్టమైన వాళ్ళ పేరెంట్స్కి నిజం చెప్పేశాడు. అంటే నిజం సస్పెండ్ అయ్యిందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చెప్పేశాడు. సో అట్లా చెప్పినాక ఇంట్లో రియాక్షన్స్ ఎట్లుంటాయో, ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయో, రిలేటివ్స్ రియాక్షన్స్ ఎట్లుంటాయో మీకు బాగా తెలుసు. కానీ ఆ స్టూడెంట్ పేరెంట్స్ కూడా ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం. ఈ విషయం వాళ్ళ ఫాదర్కి చెప్పగానే వాళ్ళ ఫాదర్ సింపుల్గా వాళ్ళ ఇంట్లో నుంచి పంపించేసిండు. వాళ్ళ బ్రదర్ సిస్టర్ ఏమో వీడికి మారడరా బాబు అని అనేసారు. రిలేటివ్స్ అయితే అమ్మ వీని పని అయిపోయిందిరా బాబు, వీళ్ళ లైఫ్లో బాగుపడాడు అని చెప్పేసి లైట్ తీసుకున్నారు. అప్పుడు ఆ స్టూడెంట్ పెట్టేబేడ అన్ని చదువుకొని ఇంటి నుంచి బయటకు వచ్చి సిటీకి వెళ్ళి అక్కడ క్యాంపస్లో జాయిన్ అయ్యి ఓపెన్ డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఓపెన్ డిగ్రీ కంప్లీట్ అవ్వగానే పీజీ చేద్దామని నిర్ణయించుకున్నాడు. పీజీ కాలేజ్లో జాయిన్ అయిపోయాడు. పీజీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడింది. ఆ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసి పీజీ కాలేజ్కి వెళ్తూనే మిగతా టైంలో అతను ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాడు. ఆ స్టూడెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో లాగా కాకుండా పీజీ కాలేజ్ మేనేజ్మెంట్తో, పీజీ కాలేజ్ స్టాఫ్తో చాలా ఒబీడియంట్గా ఉండేవాడు. ఆ పీజీ కాలేజ్ ప్రొఫెసర్స్తో ఒబీడియంట్గా ఉండడం వల్ల ఆ స్టూడెంట్కి గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో ఆ ప్రొఫెసర్స్ అందరూ మంచి గైడెన్స్ ఇచ్చారు. అదే గైడెన్స్తో అతను చాలా హార్డ్ వర్క్ చేసి ఆ ఎగ్జామ్లో మంచి అటెంప్ట్ ఇచ్చాడు.
ఆ ఎగ్జామ్ అయిపోగానే అతని పీజీ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. అతను సెకండ్ ఇయర్లోకి అడుగుపెట్టగానే కొన్ని రోజులకి ఆ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. ఆ ఎగ్జామ్ రిజల్ట్లో అతను గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ అయ్యాడు. అయితే అతను జాబ్లో జాయిన్ అయిన కొన్ని రోజులకే ఒక బిల్డింగ్ని ఇన్స్పెక్షన్ చేయాలని ఒక ఆర్డర్ వచ్చింది. అయితే ఆ స్టూడెంట్, అదేనండి మన ఆఫీసర్, వాళ్ళ కింది సిబ్బందితో కలిసి ఆ బిల్డింగ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాడు. ఆ బిల్డింగ్ ఏ బిల్డింగో కాదండి, ఆ బిల్డింగ్ ఏదో కాదండి, ఇతను ఏ కాలేజ్ నుంచి అయితే సస్పెండ్ అయ్యి వచ్చాడు అదే బిల్డింగ్. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, అతన్ని సస్పెండ్ చేసిన కాలేజ్ అతని కోసం ముస్తాబైంది. అతన్ని సస్పెండ్ చేసిన మేనేజ్మెంట్ అతని కోసం టెన్షన్ పడుతూ రిసీవ్ చేసుకుంది. అతన్ని సస్పెండ్ చేసిన కాలేజ్ అతని రాకకై వెయిట్ చేస్తుంది. అతన్ని సస్పెండ్ చేసిన కాలేజీలోనే అతను రాచ మర్యాదలు అందుకున్నాడు. సేమ్ అలాంటి అవకాశమే మీకు వస్తే మీరేం చేస్తారో కామెంట్లో మెన్షన్ చేయండి. యాక్చువల్గా నాకే ఇలాంటి ఛాన్సెస్ ఏమంటున్నా తెలుసా, దొరికినరా నా కొడుకు రివెంజ్ అనేది చూపిస్తా. బట్ ఆ స్టూడెంట్ మాత్రం ఆ సిచ్యువేషన్లో రివెంజ్ తీసుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ, రివెంజ్ అంటే మామూలు రివెంజ్ అండి, ఒక రేంజ్లో రివెంజ్ తీసుకోవచ్చు ఆ సిచ్యువేషన్లో. కానీ ఆ స్టూడెంట్ అలా రివెంజ్ తీసుకోకుండా ఆ కాలేజ్ మేనేజ్మెంట్ డైరెక్టర్తో, స్టాఫ్తో ఒబిడియంట్గా మాట్లాడుతూ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అతను కాలేజ్ ఉందా లేదా అని చెక్ చేసి ఇన్స్పెక్షన్గా కంప్లీట్ చేసుకొని వాళ్ళతో ఒక మాట చెప్తాడు. ఆ మాట ఏంటంటే, సార్ మీరు ఆ రోజు నాకు ఆ పనిష్మెంట్ ఇవ్వకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడినే కాదు, ఈరోజు మీ ముందు ఇన్స్పెక్షన్ చేసే స్థాయికి నేను ఎదిగేవాడిని కాదు. సో మీరు ఆ రోజు ఇచ్చిన పనిష్మెంట్ నాకు మంచిగా జరిగింది. నేను చేసిన తప్పులకి పనిష్మెంట్ అనుభవించినప్పటికీ నేను ఒక గొప్ప స్థాయిలో ఉన్నానని చెప్పగానే ఆ కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. సో గాయ్స్, ఇప్పుడు మనం ఈ రియల్ టైమ్ ఇన్స్పిరేషన్ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకుందామో ఒకసారి మాట్లాడుకుందాం. మనం ఏదైనా అల్లరి పని చేస్తే అది మనకి కానీ, మనతో ఉన్న వాళ్ళకి కానీ, వేరే వాళ్ళకి కానీ ఏం నష్టం జరగకుండా చేయాలి. చదువు చెప్పే వాళ్ళని గౌరవించాలి తప్ప ట్రోల్ చేయొద్దండి. ఈరోజు నువ్వు వాళ్ళని ట్రోల్ చేస్తున్నావు అంటే రేపు ఫ్యూచర్లో సొసైటీ మొత్తం నిన్ను ట్రోల్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా సిచ్యువేషన్లో నిజమా అబద్ధమా అని చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా నిజమే చెప్పాలండి. కష్టం అనిపించినా నిజమే చెప్పాలి. మనం అబద్ధం చెప్పేసి ఒకరిని మోసం చేసామనుకుంటాం కానీ మనమే మోసపోతున్నామని మనకు తెలియదు. కొంచెం కష్టం అనిపించినా అప్పటి మందం కష్టంగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత మీరు ఎంత రిలీఫ్ ఉంటారో మీరే పర్సనల్గా ఫేస్ చేయండి. లైఫ్లో ఎంత దారుణమైన సంఘటన జరిగినా నా లైఫ్ అయిపోయింది, నా లైఫ్ వేస్ట్గా, నా లైఫ్ నాశనం, ఇక నాకు బతకడానికే దిక్కే లేదు అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. కష్టం అయిపోగానే తప్పకుండా సుఖం వస్తుంది. ఆ టైం కోసం వెయిట్ చేయండి, ఆ అవకాశం కోసం వెయిట్ చేయండి. అవకాశం రాగానే మీ హార్డ్ వర్క్తో ఆ అవకాశాన్ని కొడితే సక్సెస్ వచ్చి మీ కాలమే పడుతుంది. అలాగే మిమ్మల్ని ఎక్కిరించిన వాళ్ళు కూడా వచ్చి నీ కాలమే పడతారు. చదువు ఎవరైతే చెప్పారో వాళ్ళని ప్రౌడ్గా ఫీల్ చేయకున్నా సరే, కానీ అరే వీడికి ఎందుకు చదువు చెప్పడం అనే పరిస్థితుల్లో మాత్రం మీరు రాకండి, దిగజారకండి. ఎవరి మీదైనా రివెంజ్ తీసుకునే సిచ్యువేషన్ మీకు వస్తే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి అతనికి ఒక చిన్న స్మైల్ ఇచ్చి రండి. అంతకన్నా పెద్ద రివెంజ్ లేదు, అండ్ అదే మెచ్యూరిటీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.